హలో సార్. లాల్ సలాం. సార్ మీ సస్పెన్షన్ అక్కడ కేఆర్కి సెలబ్రేట్ చేస్తున్నాడు. చేయని నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ప్రపంచం మొత్తానికి కాకపోయినా నన్ను వెతుక్కుంటూ వచ్చే 10 మందికైనా మంచి భోజనాన్ని పెట్టగలుగుతున్నాను. రా. హోల్సేల్ మార్కెట్లో 12 కన్నా ఎక్కువే వెళ్తుంది, కానీ మేము ఇచ్చేది మాత్రం 3.5 మాత్రమే. ఆ తర్వాత పోలీసు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి ఏం ఆలోచించండి. ఇది కరెక్ట్. అజయ్, ఏమైందిరా? అదే వాడు మన ఏరియా మాత్రమే కాదు, పాలకాడు, నాగర్కోవిల్ వచ్చి వెళ్ళాడు. సీసీటీవీలో అన్ని క్లియర్గా తెలుస్తున్నాయి. అంటే వాడు ఆ టీ షాప్ మాత్రం చూసుకోవటం లేదు. వాడికి వదలకూడదు, చంపేయాలి. వాడి నాశనం వాడిని వెతుక్కుంటూ వెళ్తుంది, చూస్తూ ఉండు. భార్యను చంపినందుకు పట్టాభిరామ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిగో చూడు పట్టాభిరామ్, మీ ఆవిడ పర్సు చెప్పులు నీ హోటల్ వెనుకున్నట్టు మా పోలీస్ డిపార్ట్మెంట్ కనిపెట్టింది తెలుసా? ఇక మీదట నువ్వు నిజం దాచలేవు. చెప్పరా, ఆ డెడ్ బాడీని ఏం చేసావు? సార్, కమిషనర్ వచ్చే టైం అయింది, మీరు త్వరగా మాట్లాడొచ్చేయండి. రండి సార్. శాపం. ఆ దేవుడికి అస్సలు నచ్చని పని చేసినందుకు వచ్చిన శాపం. నిన్ను గొప్పగా చెప్పిన ఆ మీడియా, అవతార పురుషులని తల మీద పెట్టుకున్న సోషల్ మీడియా ఇప్పుడు ఒకే ఒక్క మాట మాత్రం చెప్తారు: పట్టాభిరామ్ ఒక హంతకుడు. వస్తాను.